అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కూర్చున్నామండి. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే మీ వెనకాల కూర్చున్న వాళ్ళకి అవకాశం కలుగుతుంది. గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ప్రాణాయామం కరిష్యే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలాగరసన్నిధౌ బ్రహ్మణః ద్వితీయమే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శుభతిథౌ వాసరః వాసరసు శుభవాసరే శుభ నక్షత్రే శుభనవండి. భక్తులందరూ కూడా ఇక్కడ చెప్పే చూడడానికి వచ్చారు. ఈ కళ్యాణోత్సవం మీ పేరు పైన జరపబడుతుంది. అందరూ కూడా సంకల్పం చేయాలండి. అందరూ గట్టిగా నమస్కారం చేయండి. ఒకసారి అందరూ మనసులో మీ పేరు అనుకోండి. ఒకసారి మీ గోత్రం అనుకోండి, మనసులో అనుకోండి. అందరూ కూడా అస్మా కుటుంబానాం క్షేమ స్థైర్య ఉద్దిశ్య శ్రీ సీతా శివ కళ్యాణం అనే భేదం లేకుండా దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ రామ కళ్యాణం మనం చేసుకుంటున్నాం. కారణం ఏమిటంటే నమః శివాయ. ఈ రెండింటి రామశబ్దం వస్తుంది. ఇది హరిహర క్షేత్రం కాబట్టి ఆ ఇరువురు సంబంధించినటువంటి రామచంద్ర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవమే అనూచానంగా ఈ స్వామి వారి యొక్క క్షేత్రంలో జరుగుతుంది. యొక్క రామచంద్రమూర్తి యొక్క అవతారం మనందరికీ తెలుసు. సంపూర్ణమైనటువంటి అవతారం నారాయణమూర్తి అయినటువంటి అవతారం రామావతారం. ఎందుకు అంటే మనందరికీ ఒక మేలు చేశాడు రావణాసురుడండి. అసలు రావణాసురుడు మేలు చేస్తాడా? చెయ్యడు. మరి ఏదో మేలు చేశానన్న చేత గంధర్వుల చేత కిన్నెరుల చేత పట్టుకుంటే ఎలా కాపాడబడతామో, ఎలా రక్షింపబడతామో చక్కగా మేళతాళాల మధ్య మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత మున్సిపల్ అధికారులు, సంపూర్ణమైనటువంటి సిబ్బంది, ఇటు పోలీస్ సిబ్బంది, విలేకరులు అందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతో కరతాళ ధ్వనులతోటి మంగళ వాయిద్యములతోటి వేద పుణ్యాహవాచనానికి ముందుగా మీ అందరి పేర ఇప్పుడు సంకల్పం చేయడం జరిగింది. రామనామం రాముని కంటే కూడా గొప్ప. వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రమే రామే మనోరమే సహస్రనామ. తగినటువంటి భక్తులు వచ్చారు. ఇంత నిశ్శబ్దంగా అరటి పండ్ల కోసం వేచి చూడడం కానీ, చల్లా పాకెట్ల కొరకు వేచి చూడడం కానీ చేయకుండా ఇంత నిశ్శబ్దంగా స్వామి వారి ఆచమనీయం సవనామవో యస్య క్షయాయ జిన్మథాయ నమః. చంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. నైవేద్యం దధిక్షీరఘృతాని చ లంబోదర పీతాంబర మణివణ వందాశేన సంగష్టే చేసినా కూడా ముందు ఎవరి పూజ చేస్తాము? గణపతి యొక్క పూజ చేసుకుంటాము. గణపతి యొక్క పూజ చేయడం జరిగింది. ఆయనకు ఒక నమస్కారం తెలుపుదాం అందరం కూడా. ఆకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
గజానన नो भरेमभिः ओषधयः सम्पदपुष्पिणे बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्य समानि विप्रा विश्वद्भियन्ति वनिनो न शाखं यवर्णः हिरण्ययात् परिचुम्भकाय विद्महे पाशहस्ताय धीमहि वर्णः प्रचोदयात् पलस्थवरुणदेवताभ्यः प्रियतां न मम प्रियतो भवतो पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु नक्षत्रं तद्वट्कुरुवीतोपव्युषम् यदा वै सूर्यमुदेते अथ नक्षत्रं नैति सूर्यो गच्छेत् यत्रयधन्यं पश्येते एव कुरुते कर्मणः स्वस्तिं भवन्तो देवानावृद्धानि त्रीणि छन्दागुं दिशि देवा ऋत्विजो माज्जयन्ता यां दिशि मासां फलेभ्यो क्षेममुदयो देवन्नायोऽयं पारस्वस्तिभिः सदा नः वास्तोष्पति प्रतरणो न एधिगरिस्मानो అమ్మ కూర్చోండి తల్లి. ఇంతకుముందు మీరు అందరు కూడా ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో చెప్పాను. మీరు అరటి పండ్లు ఆపండి అమ్మ ఒక్క నిమిషం. మనకి రామాయణం అనగానే మన దశరథ మహారాజు ఆయన తండ్రి పేరేమిటి?